నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పెట్రోల్ కొరతతో బంకుల దగ్గర పరిస్థితి దారుణంగా ఉంది. అధికారులు, బంకు నిర్వాహకులు మాత్రం పెట్రోల్ కొరత లేదని చెప్తున్నారు. వాహనదారులు అనవసరంగా పానిక్ కావాల్సినటువంటి అవసరం లేదంటున్నారు. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ నుంచి కూడా కీలక ప్రకటన రావడం జరిగింది. రాష్ట్రంలో ఇంధన కొరత లేదు అంటూ వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్ కంపెనీల దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయంటూ కూడా అసోసియేషన్ ప్రకటించింది. సో ఉదయం నుంచి కూడా మొత్తం 2 తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశం మొత్తం కూడా ఒక రకమైనటువంటి భయాందోళన కనిపిస్తోంది. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో, 2-3 దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో, ఈ సైనిక పరిణామాలు ఏవైతున్నాయో అవి పూర్తి స్థాయిలో అంతర్జాతీయంగా ఉన్నటువంటి చమురు సరఫరా పైన ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే చమురు సంక్షోభం నడుస్తుంది. అయితే మనకు కావాల్సినటువంటి ఆ నిక్షేపాలు ఉన్నాయి, మనకు కావాల్సినటువంటి ఇంధనం ఉంది అంటూ కూడా ఇప్పటికే పెట్రోలియం అసోసియేషన్ డీలర్స్ కూడా ప్రకటిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఆల్మోస్ట్ రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ నడుస్తుంది. హైదరాబాద్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్సే ఉన్నాయి. పోలీసులు ట్రాఫిక్ విధుల కంటే కూడా పెట్రోల్ బంకుల దగ్గర ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికే ఈరోజు పనులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గంటల తరబడి వెహికల్స్ని లైన్లో పెట్టి పెట్రోల్ దొరకదేమో అన్నటువంటి ఒక భయం, ఒక పానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు కోవిషీల్డ్ కోసం, కోవాక్సిన్ కోసం ఎట్లాంటి టెన్షన్ పడ్డారో సేమ్ మళ్ళీ అట్లాంటి ఒక షట్డౌన్, లాక్డౌన్ లాంటి పరిస్థితి వస్తుందేమో అన్నటువంటి భయంతో పెట్రోల్ బంకుల దగ్గర పూర్తిగా కూడా జామ్ అయిపోతోంది. ఆటోలు, కార్లు, ఈవెన్ ఇన్ ద పోలీస్ వెహికల్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. సో అందరూ కూడా, అన్ని వర్గాల వాళ్ళు కూడా పెట్రోల్ దొరకదేమో అన్నటువంటి భయంతో వస్తున్నారు. కొంతమంది అంటే ఊర్లల్లో, జిల్లాల విషయానికి వస్తే కనుక అక్కడ బోర్బావుల దగ్గర, మోటార్లు నడిపించాల్సిన దగ్గర వాళ్ళకు ఆ ఇంజన్లకు కావాల్సినటువంటి డీజిల్ కూడా కావాలి. కాబట్టి ట్రాక్టర్ల దగ్గర కానీ, లేదంటే వ్యవసాయ పనులు చేసేటువంటి అట్లాంటి సిచ్యువేషన్స్లో డీజిల్ కావాలి, జేసీబీలు లాంటివి. ఇవన్నీ కూడా ఈ మోటార్ వ్యవస్థ మొత్తం కూడా చాలా ఆర్థికపరమైనటువంటి అంశం. జేసీబీలు నడవాలి, క్రెయిన్స్ నడవాలి, వెహికల్స్ నడవాలి, ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో వీటన్నింటి భయంతో పెట్రోల్ ఇక దొరకదేమో అన్నటువంటి భయంతో ముందునే వెళ్ళి పెట్రోల్ కోసం పడిగాపులు కాస్తున్నారు. మొత్తం అందరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గరే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అండ్ ఇట్లా నేపథ్యంలోనే ఈ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ది సేమ్ టైం ఈ లోపం లేకుండా, అంటే ఎవరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు మరి 2 గంటలకు ఒక అత్యున్నత సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. యుద్ధ వాతావరణం వల్ల భవిష్యత్తులో ఎట్లాంటి దిగుమతులకు లోటు లేకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కూడా కొన్ని చర్యలు తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతానికి బంకుల్లో, డిపోల్లో ఉన్నటువంటి నిల్వలు ఆధారంగా చేసుకొని ముఖ్యమంత్రి అడిగేటువంటి ప్రశ్నలను బట్టి సమాధానాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ పెట్రోలియం సంబంధించినటువంటి సెక్రటరీ వినోద్ విశ్వనాథ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వినోద్ విశ్వనాథ్ గారు, నమస్తే. విశ్వనాథ్ గారు, ఒక పానిక్ మోడ్లోకి ప్రజలు వెళ్తున్నారు. పెట్రోల్ లేదు, చాలా బంకుల్లో 2-3 రోజుల నుంచి నో స్టాక్ బోర్డ్స్ పెట్టేస్తున్నారు. సో ఆ బోర్డ్స్ పెట్టేసరికి యుద్ధ వాతావరణం పెరుగుతోంది. సో అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామాలు సామాన్య వాహనదారుడికి ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. సో వాస్తవానికి ఏంటి తెలంగాణలో పరిస్థితి ఏంటి, హైదరాబాద్లో పరిస్థితి ఏంటి, నిల్వలు ఉన్నాయా, ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉందా? యాక్చువల్ ఏమైందంటే మొన్న వీకెండ్ లో సాటర్డే, రంజాన్, సండే హాలిడే 2 days హాలిడే రావడం వల్ల మండే రోజు స్టాక్స్ వచ్చారు, కొంచెం లేట్ అయినాయి. అలాగే మండే, ట్యూస్డే ఏమైందంటే ఈ సోషల్ మీడియాలో పెట్రోల్, డీజిల్ షార్టేజ్ అనే ఒక రూమర్స్ తోటి చాలా మంది ప్యానిక్ బయింగ్ అవుతుందండి. నిన్న ట్యూస్డే రోజు ఏమైందంటే మేము అప్రాక్సిమేట్ 1000 లీటర్లు అమ్మే పెట్రోల్ బంక్ లో 10,000 లీటర్ల దాకా సుమారుగా సేల్ అయింది. అంటే ప్యానిక్ బయింగ్ తోటి లీటర్ తీసుకున్న వాళ్ళు 10 లీటర్లు తీసుకోవడం, 5 లీటర్లు తీసుకున్న వాళ్ళు 30 లీటర్లు తీసుకోవడం వల్ల ప్యానిక్ బయింగ్ వల్ల నిన్న చాలా అవుట్లెట్స్ డ్రై అయినాయి. మళ్ళీ ఈ రోజు కూడా అన్ని అవుట్లెట్స్ స్టాక్స్ వస్తున్నాయి. ప్రాబ్లం ఏమి ఉండదండి. అందుకోసం ప్రజలకు ఏం చెప్తున్నామంటే, మేము ప్యానిక్ బై చేయకండి. ఎవరికైతే అవసరం ఉన్నారో వారు తీసుకోండి. కంటిన్యూస్ స్టాక్స్ వస్తున్నాయి, అలాంటి ఏం ప్రాబ్లం లేదండి ఈ రోజు వరకు అయితే. సార్, జనరల్గా పర్ డే రాష్ట్రానికి ఎంత పెట్రోల్ అవసరం పడుతుంది? సో ప్రస్తుతానికి ఎంత స్టాక్ ఉంది? భవిష్యత్తులో, ఎందుకంటే యుద్ధ వాతావరణం ఇంకా తీవ్రంగానే ఉంది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్యలో. సో కువైట్, ఇవన్నీ కూడా మనకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఉన్నాయి. సో హర్మూజ్ జలసంధి మూసేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా ఆగిపోయింది. సో ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి నిల్వల పరిస్థితి ఏంటి, ఎంతవరకు మనం సస్టైన్ చేయగలుగుతాం? అంటే సెంట్రల్ గవర్నమెంట్ న్యూస్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన స్టేట్ ప్రకారం అయితే 70 రోజుల వరకు మన దేశానికి సరిపోయే నిల్వలు ఉన్నాయి అంటున్నారు వాళ్ళు. ఈ రోజు వరకు అయితే అంటే యుద్ధ వాతావరణం తోటి కొంచెం
ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బట్ మరి ఇంత మొత్తం పెట్రోల్ డీజిల్ లేదు అనే క్వశ్చన్ అయితే లేదండి. ఎందుకంటే సాటర్డే సండే వరకు అయితే స్టాక్స్ ఉండే, మండే రోజు ఈ ప్యానిక్ బయింగ్ చేయడం వల్లనే మండే ట్యూస్డే కొంచెం అవుట్లెట్స్ డ్రై అయినాయి. మళ్ళీ ఈ రోజు లోడ్స్ కూడా వస్తున్నాయి మాకు కంటిన్యూషన్ గా. బై ఈవినింగ్ వరకు పెట్రోల్ అయితే కొరత ఉండకపోవచ్చు మేము అనుకుంటున్నామండి. సో ఈ పరిస్థితి సద్దుమనడానికి సాయంత్రం పట్టవచ్చా మీ అంచనా కొద్దీ? ఎందుకంటే ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు, ఇక అన్ని పనులు వదిలేసి పెట్రోల్ బంకుల దగ్గర అంటే నిల్చున్నారు. లోడ్స్ వస్తున్నాయి, స్టాక్స్ వస్తున్నాయి, మాకు ప్రాబ్లం లేదు. మేము ఒకటే మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్యానిక్ బైక్ చేయకని అని చెప్తున్నాం ప్రజలకు. ఎందుకంటే ప్యానిక్ బైక్ చేయడం వల్ల ఎవరికైతే రియల్ గా అవసరం ఉంటుందో వాళ్ళకి కాకుండా ఈ స్టాక్ ఉంచుకోవడం వల్ల దాంతో ఎక్స్ప్లోజివ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. క్యాన్లలో కూడా పెట్రోల్ కానీ స్టాక్ ఉంచుకోవద్దు, దాంతో కూడా ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రజలకు మేము స్టాక్స్ బై క్యాన్లలో స్టాక్ పెట్టొద్దని అంటున్నామండి. సార్ ఇంకొక పాయింట్ అంటే ఇప్పుడు ఎల్పిజీల విషయంలో ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, ఒక స్టేట్మెంట్ ఫార్వర్డ్ చేసింది. అంటే 25 రోజులు ఉన్నది కాస్త 45 రోజులకు బుకింగ్ టైం పీరియడ్ పెంచింది ఇది ఎల్పిజి విషయంలో. సో భవిష్యత్తులో పెట్రోల్ విషయంలో కూడా అట్లాంటి ఏమైనా డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? పర్ హెడ్ ఇంత లేదంటే పర్ ఇంత కట్ ఆఫ్ అన్నటువంటి ఛాన్స్ ఏమైనా ఉంటాయా? అంటే ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఏం డిసిషన్ చెప్పలేమండి. యాజ్ ఆన్ డేట్ వరకు అయితే అలాంటి డిసిషన్స్ అయితే ఇంకేం రాలేదండి, మాకు సర్ప్రైజ్ అలాంటి ఏం రాలేదు. సో అంటే కాబట్టి ఒకటి ఏంటంటే ప్యానిక్ బయింగ్ ఎక్కువ బల్క్ గా పోయిద్దని అంటున్నారు, మేము అదే ఫాలో అవుతున్నామండి. సార్ గవర్నమెంట్తో ఎట్లాంటి చర్చలు నడుస్తున్నాయి? గవర్నమెంట్కి ఎట్లాంటి అంటే గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి? మీరు ఎట్లాంటి రియాక్షన్స్ ఇస్తున్నారని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకున్నటువంటి అనుసంధానం ఎట్లా ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ అంటే మాకైతే ఇప్పటికైతే ఒకటే అంటున్నారండి. అంటే ఎక్కువ క్వాంటిటీ కదా, అంటే బ్యారెల్లో కానివ్వండి వేరే క్యాన్లలో పోయేదని అంటున్నారు. బట్ వెహికల్స్కి అయితే మాకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవండి, వచ్చిన వాళ్ళకైతే మేము పోస్తున్నాము. సో ఇప్పుడు అంటే ఈ రూల్ వచ్చేసిందా, అఫీషియల్గా వచ్చేసినట్టేనా క్యాన్లలో పోయొద్దు అంటే? ఎందుకంటే దేశంలో చాలా మంది చూస్తారు, నాట్ ఓన్లీ ఇన్ ద తెలుగు స్టేట్స్, చాలా దేశాల్లో టిన్నుల్లో క్యాన్లలో పోసుకొని వెళ్తున్నారు వ్యవసాయ పనుల కోసం, వాళ్ళు ట్రాక్టర్లో వాడాలి. కొందరు వెహికల్స్ అన్ని చెడిపోయినాయని, ఈ హాస్పిటల్స్ లో జనరేటర్స్ ఉన్నాయని, హాస్టల్లో జనరేటర్స్ ఉన్నాయని అలా వచ్చి కొందరు తీసుకెళ్తున్నారండి. సో వాటికి మరి ఎట్లాంటి రూల్స్ తీసుకొస్తారు సార్? ఎట్లాంటి కాషన్స్ ఇస్తారు? అంటే వాటికి కూడా రేషనైజ్ చేయమంటున్నారు, బట్ ఇంకా అటువంటి ఏం రాలేదండి. మేమైతే అవాయిడ్ చేస్తున్నాం పోయడానికి, జెన్యున్ గా ఎవరైనా ఉంటే పోస్తున్నామండి. సార్ ఇది ఒక రకంగా అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఆ భయంతో ఒక కృత్రిమ కొరత, ఇది ఎవరో సృష్టించింది కాదు, ప్రజలు ప్యానిక్లోకి వెళ్ళి భయపడి ట్యాంక్స్ ఫుల్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పటికే పవర్ పెట్రోల్ రేట్ పెరిగింది అన్నది ఒకటైతే కనుక మిగతా పెట్రోల్ రేట్లు కూడా భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ భయం కూడా ఉంటుంది, లేదు దొరకదేమో అన్నటువంటి భయంతో, రేట్లు పెంచుతారేమో అన్నటువంటి భయంతో ముందే ఊహించుకుంటా ఉంటారు సాధారణ ప్రయాణికులు. అవునండి. అంటే ఈ రోజు చూస్తే అండి ప్రపంచవ్యాప్తంగా $70 ఉన్న క్రూడ్ ఈ రోజు $110, సుమారు 100 నుండి $110 మధ్య నడుస్తున్నది. అంటే అరౌండ్ 50% క్రూడ్ ఆయిల్ పెరిగిందండి ఆల్రెడీ. దాని ప్రకారం గవర్నమెంట్ ఇన్ ఫ్యూచర్ లో పెంచుతారా అనేది చూడాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇండస్ట్రియల్ డీజిల్ అని ఉంటుందండి, అది 22 రూపీస్ పర్ లీటర్ పెరిగింది ఆల్రెడీ. అవును. సో ఎంతవరకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సార్? ఎందుకంటే గ్యాస్ విషయంలో ఆల్రెడీ పెరిగింది కాబట్టి మనం పెట్రోల్ విషయం కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే ఏం చెప్పలేమండి, ఇక గవర్నమెంట్ దాని మీద ఎక్సైజ్ డ్యూటీ ఏమైనా కట్ చేయడమా, ఎలా చేస్తారనేది ఇవన్నీ గవర్నమెంట్ డిసిషన్స్ మీదనే ఆధారపడి ఉంటుందండి. యాక్చువల్గా అయితే చూస్తే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మిగతా కంట్రీస్లలో మాత్రం అరౌండ్ 40%, ఈ రోజు అమెరికాలో కూడా చూస్తే మీరు 40% రేట్స్ అక్కడ పెట్రోల్ డీజిల్ మీద రేట్ పెరిగినాయి. మన పక్క పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో కూడా చూస్తే అరౌండ్ 60% వరకు రేట్స్ పెరిగాయి. ఇక రేట్స్ ఎంత పెరుగుతాయి అనేది టోటలీ గవర్నమెంట్ డిసిషన్ మీద ఉంటాయండి. సార్ వన్ ఈజ్ హర్మూజ్ అండ్ అనదర్ వన్ ఈజ్ రెడ్ సీ, ఈ రెండు కూడా ప్రస్తుతానికి షట్ డౌన్ అయి ఉన్నాయి, క్లోజ్ అయి ఉన్నాయి. మొన్న వచ్చినాయి కేవలం 2 నౌకలు మాత్రమే, శివాలిక్ అండ్ ఇంకొక నౌక, 2 నౌకలు వచ్చాయి గుజరాత్ పోర్ట్. అవునండి. సో ఇప్పుడు ఇంకేమైనా వచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా వీటితో పాటు? అంటే ఇక్కడ ఒక్కటి మీరు చూడండి సార్, ఇక్కడ అంటే ఈ హర్మోజ్ సంధి నుండి వచ్చేది మనకు అంటే యాజ్ పర్ మీడియా ప్రకారం 20% మనకు వస్తాయి అంటున్నారు. మిగతా 80% మనకు బయట కంట్రీస్ కూడా వచ్చేది ఉన్నది. అంటే రష్యా అనుకోండి, ఇటు యుఎస్కి వెళ్ళి కానివ్వండి, కెనడా కానివ్వండి, ఆర్ వెనిజులా, ఆస్ట్రేలియా, ఇవన్నీ కంట్రీస్కి వెళ్ళి వస్తుంది మనకు. అంటే ఒకటేసారి అంత ఎఫెక్ట్ అయితే పడకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం అండి. ఎందుకంటే 20% ఎఫెక్ట్ తోటి మిగతా 80% కూడా ఉంది కదండి మనకు సప్లై ఆల్రెడీ. మనం దింపుకునే దాంట్లో మీరు అన్నట్టు ఇందాక హర్మూజ్ నుంచి ఒక 20% అనుకుంటే కనుక ఖతార్ నుంచి ఐ థింక్ సో 40% డంప్ చేసుకుంటుంది భారత్. సో ఇప్పుడు ఖతార్ ప్లాంట్ కూడా గ్యాస్ ఎఫెక్ట్ అది. సో ఆ విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా భవిష్యత్తులో. అంటే మనకి
ఎఫెక్ట్ అయితే 100% ఉంటుంది, దానిలో ఏమాత్రం డౌట్ లేదు అది. ఉమ్. ఎందుకంటే ఇంత పెద్ద గల్ఫ్ కాన్ఫరెన్స్ మీద వార్ అవుతుంది కాబట్టి ఎఫెక్ట్ అయితే 100% ఉంటుంది. కాబట్టి మనం మనకు అవసరాలు ఎంత అవసరం ఉందో అంతే వాడుకొని మనం గవర్నమెంట్ సపోర్ట్ గా పోవడం బెటర్ అండి. సార్ పర్ డే ఎంత పడుతుంది తెలంగాణ విషయానికి వస్తే? మన దగ్గర సుమారు 3,500 లీటర్ల అవుట్లెట్స్ ఉన్నాయండి తెలంగాణలో. ఎంత లెక్కున్నా దాదాపు పర్ అవుట్లెట్ యావరేజ్ గా 1000 లీటర్స్ పెట్రోల్, అరౌండ్ 4000 లీటర్స్ డీజిల్ సేల్స్ అవుతుందండి పర్ డే ఇన్ ద స్టేట్? పర్ డే పర్ అవుట్లెట్. ఓకే సార్, మనకు ఆల్టర్నేట్ ఏంటి సార్? ఈ యుద్ధం ఇట్లాగే పెరిగితే నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటి దేశానికి? డిపెండింగ్ అండ్ గవర్నమెంటే కదండి. గవర్నమెంట్ అంటే నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు కూడా లోక్సభలో చెప్పారు, ఇంతకుముందు 22 స్టేట్స్ కంట్రీస్కి వెళ్ళి అయితే ఈరోజు 40 కంట్రీస్కి వెళ్ళి మనం దిగుమతి చేసుకుంటున్నామని. ఇప్పుడు మనం మీరు అన్న ఏదైతే జలసంధికి వెళ్ళి మనకు 20% క్వాంటిటీ వస్తుందండి, 80% మనకు మిగతా స్టేట్స్కి వెళ్ళి వస్తుంది. కాబట్టి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. రేట్ విషయంలో చూడండి, సప్లై విషయంలో చూడండి, ఇంపాక్ట్ ఉంటుంది. బట్ మరీ అంత మొత్తానికి దొరకదు అనే పరిస్థితి ఉండకపోవచ్చు అండి. సార్ అంటే ఇప్పుడు ప్రభుత్వాలు కానీ లేదంటే మీలాంటి వాళ్ళు చెప్పేటువంటి అడ్వైజెస్ ప్రజలు ప్యానిక్లోకి వెళ్ళొద్దు అన్నది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ప్యానిక్ తోటి మనం నిన్న చూసుకుంటే అండి, మాకు చెప్తున్నాను కదా, 1000 లీటర్స్ అమ్మేది ఉంటే 10,000 లీటర్స్ ఈచ్ అవుట్లెట్ ఉంది అంటే దాదాపు 7 to 8 టైమ్స్ క్వాంటిటీ సేల్స్ ఎక్కువ ఉంది నిన్న. దాంతో అన్ని అవుట్లెట్స్ డ్రై అయినాయి. ప్యానిక్ చేయడం వల్ల మనం దాన్ని ఏం చేయలేము. కాబట్టి ప్యానిక్ కాకుండా ఎవరికి ఎంత అవసరం ఉందో అంత తీసుకుంటే ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుందని మేము అనుకుంటున్నాం. సో ప్రజలు ఆలోచించాల్సింది ఏంటి ఆల్టర్నేట్? ఎందుకంటే మనం కోవిడ్ టైంలో చూసాం, మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కోవిడ్ని ఒకసారి గుర్తు చేసి మన అందరం కూడా యూనిటీగా ఉండాలని చెప్పారు. బట్ ఇదొక యూసేజ్ సంబంధించింది. సో ఈ అవసరాలను కూడా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎల్పిజి విషయంలో మనం చూడొచ్చు, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ని, ఎలక్ట్రానిక్ స్టవ్స్ని వాడుకోమన్నారు. ఇంకా డిఫరెంట్గా కొంత దాన్ని ఆల్టర్నేట్ పోవాలి. బట్ మనం అందరం ఒక డిపెండ్ అయిపోయిన ఒక వ్యవస్థ మీద, అది షట్ డౌన్ అయితే పరిస్థితి ఏంటి అన్నది ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచించాలా? మీ సైడ్ నుంచి వచ్చేటువంటి సజెషన్ ఏంటి ఇలాంటి సందర్భంలో? అంటే ఒకటండి, మనం ప్రజలు ఒకటే చేయాలంటే అన్నెసరీ యూసేజ్ చేయకుండా పొదుపుగా మనం కాపాడుకుంటే ఎనర్జీ. ఎందుకంటే అంటే ఇంత పాండమిక్ లా మనకు ఈ వార్ అవుతున్నప్పుడు మనం కూడా మన వంతు తక్కువ యూసేజ్ చేసుకుంటే, అవసరం ఉన్నంత వరకు చేసుకుంటే బాగుంటుందని మా ఆలోచన. అండ్ అవసరం అంటే ఇంకా కొన్ని కూడా ప్రికాషన్స్ చెప్పొచ్చు. ఇక్కడ సిగ్నల్స్ దగ్గర వెహికల్స్ ఆఫ్ చేయడమా, లేదంటే అనవసరమైన ప్రయాణాలకు ఒక్కొక్కరే 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయడాలా? ఇప్పుడు వేరే కంట్రీస్ లో చూసుకుంటే చాలా కంట్రీస్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా చేస్తున్నారండి. అలా చేయడం వల్ల కూడా మనం వెహికల్స్ మూవ్మెంట్ తగ్గుతుంది. కోవిడ్ లో ఎలా అయితే అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారో దాంతో కూడా అరౌండ్ 10 to 20% మనకు పెట్రోల్ డీజిల్ ఆదా అవుతుందండి. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్, థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్. మళ్ళీ అవసరమైతే మళ్ళీ మిమ్మల్ని లైన్లోకి తీసుకుంటాం. ఎనీవే థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. సో పెట్రోలియం సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ విశ్వనాథ్ గారు చెప్తున్నారు ఏంటంటే పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒకేసారి పెట్రోల్ అయిపోతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో 10,000 లీటర్లు అయ్యే కాడ 20,000 లీటర్లు అయిపోతుంది. జనరల్గా అయితే రోజుకు 4,000 లీటర్స్ అవుట్లెట్ మాత్రమే ఉంటుంది. బట్ అది కాస్త ఇప్పుడు 10,000 లీటర్స్కి అయిపోయింది. సో ఒక పానిక్ వచ్చింది కాబట్టి ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో బంక్స్ అన్ని డ్రై అయిపోతున్నాయి. సో ఎవరు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక 70 రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎవరు పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు అన్నది అధికారికంగా లెక్కలతో సహా ఆయన చెప్పినటువంటి అంశం. పెట్రోల్ బంకుల దగ్గర ఏదో జరుగుతుంది, పెట్రోల్ అయిపోతుంది, ఇక దొరకదేమో అన్నటువంటి భయాందోళన అవసరం లేదు. కావలసినంత పెట్రోల్ మాత్రమే పోయించుకోండి. ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువ నిల్వ ఉన్నా కానీ, లేదంటే ఎక్కువ స్టోరేజ్ చేసుకున్నా కానీ, ఇళ్లలో స్టోరేజ్ చేసుకున్నా కానీ అది ఫైర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. చాలా బళ్లను, చాలా వెహికల్స్ని ఫైర్ అయినటువంటి సందర్భాలు మనం చూసాం. సో అనవసరంగా ఎక్కువ తీసుకొని క్యాన్లల్లో నింపుకొని ఇళ్లలో స్టోర్ చేసుకుంటే అనవసరమైనటువంటి ప్రమాదాలకు దారివ్వకుండా ఈరోజు డీలర్స్ అసోసియేషన్ చేసినటువంటి ప్రకటన, అధికారిక ప్రకటన. సో ఇప్పటికే వాళ్ళొక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్తో ఎప్పటికప్పుడు మేము మాట్లాడుతూనే ఉన్నాం, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. భారతదేశానికి కావాల్సినంత ఉంది పెట్రోలియం. మనకు మిగతా సోర్సెస్ నుంచి కూడా, రష్యా నుంచి కానీ, యుఎస్ నుంచి కానీ, కెనడా నుంచి కానీ, వెనిజుయేలా నుంచి కానీ, ఆ దేశాల నుంచి కూడా మనం ట్రాన్స్పోర్ట్ ఇదివరకు 40 నుంచి తెప్పించుకుంటే ఈసారి ఇంకో 80 స్థానాల నుంచి తెప్పించుకుంటున్నాం. ఇబ్బంది ఏమీ లేదు, ప్రభుత్వం పనిచేస్తోంది. సో రాజ్ న్యూస్ కూడా ఇదే చెప్తోంది.
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పుడు పెట్రోల్కి వచ్చేటువంటి కొరత ఏమి లేదు. ఇది కృత్రిమ కొరత. ఒక పానిక్ అయిపోయి పానిక్ మోడ్లోకి వెళ్ళిపోయి పెట్రోల్ బంకుల దగ్గర వెయిట్ చేస్తున్నారు. అనవసరంగా మనం ఆ అవుట్లెట్లను డ్రై చేసుకుంటున్నటువంటి పరిస్థితి వస్తుంది. సో ఈ సాయంత్రం వరకు ఈ సిచ్యువేషన్కి ఒక ఎండ్ కార్డు పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మళ్ళీ పెట్రోల్ బంక్స్లకి ట్యాంకర్స్ అన్ని వస్తున్నాయి. సో ఎవరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ యుద్ధం ఎటువైపు పోతుంది, యుద్ధం ఇంకెంతకాలం ఉంటుంది, యుద్ధం ఏం పాఠాలు నేర్పిస్తుంది, ఇరాన్ పరిస్థితి ఏమిటి, ఇరాన్ తలొగ్గినట్టేనా, ట్రంప్ నిర్ణయాలు ఎట్లా ఉంటాయి మాట్లాడుదాం.